మెగా టీవీ. అనాథల ఆర్తనాదాలు జనసేనాని మనసును కదిలించాయి. సోషల్ మీడియాలో ఆ చిన్నారుల కన్నీటి వీడియో చూసి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చలించిపోయారు. పిఠాపురంలో తల్లిదండ్రులు లేక, ఉండటానికి ఇల్లు లేక నరకం చూస్తున్న మరో ఇద్దరు చిన్నారులకు నేనున్నానంటూ అండగా నిలిచారు. కేవలం హామీ ఇవ్వడమే కాదు, తన సొంత జీతం నుంచి ప్రతి నెల ఆర్థిక సాయం, వెంటనే ఇల్లు మంజూరు చేయాలంటూ అధికారులను ఆదేశించారు. ఇప్పటికే 42 మందికి అండగా నిలిచిన జనసేనాని ఇప్పుడు ఈ ఇద్దరిని గుండెలకు హత్తుకున్నారు. పదవి అంటే బాధ్యత, జీతం అంటే సేవ. ఇది ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిరూపిస్తున్న సిద్ధాంతం. పిఠాపురం ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి తన నియోజకవర్గంలో తల్లిదండ్రులు లేని అనాథ పిల్లల బాధ్యతను ఆయనే తీసుకుంటున్నారు. ఇప్పటికే 42 మంది పిల్లలకు తన ఎమ్మెల్యే జీతం నుంచి ప్రతి నెల ఆర్థిక సాయం అందిస్తున్న పవన్ తాజాగా మరో ఇద్దరు పిల్లలను ఆ జాబితాలకు చేర్చుకున్నారు. పిఠాపురానికి చెందిన ఇద్దరు చిన్నారులు తమకు ఎవరూ లేరని, ఉండటానికి ఇల్లు కూడా లేదని సోషల్ మీడియాలో ఒక వీడియో పెట్టారు. అది పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్ళగానే ఆయన వెంటనే స్పందించారు. ఆ పిల్లలకు తక్షణమే ఇల్లు, చదువు, ప్రతి నెల డబ్బులు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. వీడియోలో చిన్నారులు మాకు అమ్మా నాన్న లేరు, ఉండటానికి ఇల్లు లేదు, ఆదుకోండి అంటూ పెట్టిన వీడియో చూసి ఎవరైనా కంటతడి పెట్టాల్సిందే. ఆ వీడియో పవన్ కళ్యాణ్ దృష్టికి రాగానే వెంటనే తన కార్యాలయ అధికారులను పిలిచి మాట్లాడారు. ఆ పిల్లల వివరాలు సేకరించి వారికి భరోసా కల్పించాలని ఆదేశించారు. తన సొంత జీతం నుంచి ఆ ఇద్దరు పిల్లలకు ఒక్కొక్కరికి నెలకు 5,000 చొప్పున ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించారు. వారికి ఉండటానికి ఇల్లు లేకపోవడంతో తక్షణమే ఒక ఇల్లు కట్టించి ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి వారిని ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూలు లేదా కాలేజీలో చేర్పించి ఉచితంగా చదువు చెప్పించే బాధ్యతను కాకినాడ జిల్లా కలెక్టర్కు అప్పగించారు. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడే తన జీతాన్ని ముట్టుకోనని, అది అనాథ పిల్లలకే ఇస్తానని పవన్ మాటిచ్చారు. మొదట 42 మందిని గుర్తించి సాయం చేస్తున్నారు. ఇప్పుడు ఈ ఇద్దరితో కలిపి మొత్తం 44 మంది అనాథ పిల్లలకు పవన్ కళ్యాణ్ ఒక తండ్రిలా, మేనమామలా అండగా నిలిచారు. సాటి మనిషి ఆపదలో ఉంటే సాయం చేసే మనసు పవన్ కళ్యాణ్ది. అప్పట్లో కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ పేరుతో సామాజిక కార్యక్రమాలు నిర్వహించారు. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలో ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు హుటాహుటిన స్పందించి తన వంతుగా సాయం అందించడంలో పవన్ కళ్యాణ్ ముందుంటారు. వివిధ అవసరాల నిమిత్తం తనను కలిసే వారిని ఖచ్చితంగా ఆదుకొని పంపుతారు. టాప్ హీరోగా ఇండస్ట్రీలో రాణిస్తున్న 100 కోట్ల రెమ్యునరేషన్ వదులుకొని తనను ఇంతటి వాడిని చేసిన ప్రజలకు సేవ చేయాలని జనసేన పార్టీతో రాజకీయాల్లోకి దిగారు పవన్ కళ్యాణ్. 10 ఏళ్ల పాటు ఎన్నో కష్టాలను, అవమానాలను, వ్యయ ప్రయాసాలను ఓర్చుకుని జనసేనాని ఇప్పుడు పిఠాపురానికి ఎమ్మెల్యే, ఏపీకి డిప్యూటీ సీఎం అయ్యారు. వచ్చిన అధికారాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రజలకు అండగా నిలిచేందుకు ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా తనను ఎమ్మెల్యేగా ఎన్నుకొని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అడుగుపెట్టే అవకాశాన్ని కట్టబెట్టిన పిఠాపురం ప్రజలకు ఏ కష్టం వచ్చినా ఆదుకుంటున్నారు పవన్ కళ్యాణ్. తాజాగా చిన్నారుల కోసం పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం పట్ల ప్రజలు సోషల్ మీడియాలో ప్రశంసిస్తున్నారు. పిఠాపురం ప్రజలకు పవన్ కళ్యాణ్ అనే ఒక పెద్ద దిక్కు దొరికిందని కొనియాడుతున్నారు.